హాయ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఇవాళ జార్జెట్ చీరలు చూస్తున్నామండి. కొన్ని మిర్రర్స్‌తో ఉన్నాయి, కొన్ని వితౌట్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ కొన్ని వచ్చేసి మనకు పాలిషింగ్ అవసరం లేదు. జస్ట్ మనకు రెగ్యులర్ వాష్ అండ్ వేర్ లాగా యూజ్ చేసేయొచ్చు. కొన్ని చీరలకు మాత్రం పాలిషింగ్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అవి మనం వాష్ తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. అందుకని పాలిషింగ్ అవసరం ఉంటుంది మళ్ళీ స్ప్రెడ్ అవ్వడానికి. సో, నేను మీకు మెన్షన్ చేస్తాను ఏవేవి పాలిషింగ్ చేయాలి, ఏవి అవసరం లేదో మనం వీడియో చూసేటప్పుడు. సో, చూద్దామండి ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి ఇది కాటన్, ప్యూర్ థిక్ కాటన్ డ్రెస్ అండి. ఇలా బ్రౌన్ కలర్కి బ్లూ సెంటర్ ప్యానెల్ వచ్చింది. బాతిక్ డ్రెస్. ఇలా బ్రౌన్ పైన ఇలా బూటా వచ్చింది బోత్ సైడ్స్. బ్లూ వచ్చేసి కిందికి బ్లూ సెంటర్ ప్యానెల్ వచ్చిందండి. బ్రౌన్ అండ్ బ్లూ ఇలాగా. దీనికి షిఫాన్ చున్నీ 2 మీటర్స్, ఐ మీన్ 2.5 మీటర్స్ టాప్, 2.5 మీటర్స్ చున్నీ అండ్ 2 మీటర్స్ బాటమ్ కూడా ఫుల్ ప్రింట్లో ఉందండి. ఈ డ్రెస్ వచ్చేసి 1700 ప్లస్ షిప్పింగ్ అండి. షిఫాన్ చున్నీ బాతిక్ ప్రింట్లో 1700 ప్లస్ షిప్పింగ్. మంచి బ్రౌన్కి బ్లూ కలర్ బార్డర్, సెంటర్ ప్యానల్ వచ్చింది. ఇది జస్ట్ వాష్ ఎట్ హోమ్. సో చూద్దామండి. నెక్స్ట్ జార్జెట్ శారీస్ అన్నీ కూడా ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయి, కొన్ని కడి ప్రింట్స్లో ఉన్నాయి. కడి ప్రింట్స్లో ఉన్నా కూడా అన్నీ వాష్ ఎట్ హోమ్. ఇంట్లో డెలికేట్ వాష్ చేసి ఐరన్ చేస్తే సరిపోతుందండి. ఫస్ట్ మనం చూసే చీరలకి వీటికి పాలిషింగ్ అవసరం లేదండి. బ్లూ అండ్ ఎల్లో మంచి కలర్ ఉంది. బ్లాక్ అండ్ రెడ్తో, బ్లాక్ అండ్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చిందండి. ఈ శారీకి మిర్రర్స్ వచ్చింది. చీర ఎంత బాగుంది కదా. ఇలా ఒక ఫ్లవర్, ఒక లీఫ్, రెండు టుగెదర్, ఒక బూటా అండి. ఇది బ్లౌజ్. శారీస్ అన్నీ ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉంటాయండి. అండ్ బ్లౌజెస్ వచ్చేసి 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుంది. ఇది మిర్రర్స్ ఉంది. ఈ చీర వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్ అండి. 2650 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ చీర వచ్చేసి ఆలివ్ గ్రీన్ పర్పుల్ బ్లౌజ్, పర్పుల్ కలర్లో బ్లౌజ్ అండి. పర్పుల్ బార్డర్, దీనికి మిర్రర్స్ ఏం లేదు. ఇది పళ్ళు. చీర ప్రింటింగ్ కూడా మనకి ఇలాగా కింద నుంచి ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. పర్పుల్ పై నుంచి ఇలా గ్రీన్ పైకి ప్రింట్ వచ్చి పైన బార్డర్ వచ్చి మళ్ళీ పైన డబుల్ కలర్లో బూటా వచ్చింది. పైన సైడ్ సింగిల్ బార్డర్ వచ్చింది. మనకి కింద సైడ్ ఇలా నీ లెంత్ వరకు ప్రింట్ వచ్చిందండి. పర్పుల్ కలర్ బ్లౌజ్. 2450 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలకు జస్ట్ వాష్ అండ్ ఐరన్, దట్స్ ఆల్ అండి. మనకు పాలిషింగ్ పెట్టించేది ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు స్టిఫ్నెస్ కావాలనుకుంటే పాలిషింగ్ పెట్టించుకోవచ్చు అండి. బ్రౌన్ అండ్ సీ గ్రీన్. చీర మధ్యలో అంతా ప్లెయిన్ వదిలేసామండి. ప్రింటింగ్ కూడా ఎంత బాగుంది చూడండి. ఇది పైన బార్డర్ అండ్ కింద బార్డర్కి ఇలా ఇచ్చాం. ఇలా బార్డర్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ బ్రౌన్తో. మళ్ళీ ఇలా ఒక బార్డర్ తీసుకొని క్రాస్ లైన్స్ ఇచ్చి పైన అంతా చీర ప్లెయిన్ వదిలేసామండి. బాగుంది కదా చీర. సీ గ్రీన్ బ్రౌన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ అండ్ రెడ్. ఇది రెడ్ కలర్లో బ్లౌజ్ అండి. మెరూన్ అండ్ బ్రౌన్తో ప్రింట్ వచ్చింది చీర అంతా. ఇది మంచి కలర్ ఉంది. బ్రౌన్ అండ్ మెరూన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ లేదు అసలు ఎక్కడ. ఇది వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, బట్ బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఈ చీరకి మిర్రర్స్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు, చీర. ఇది బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది 2650 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ ఆరెంజ్, దీనికి కూడా మిర్రర్స్ వచ్చిందండి. ఇది బ్లౌజ్, చీర. బాగుంది కదా. ఇది చాలా బాగుందండి. ఇది బ్లౌజ్. 2650 ప్లస్ షిప్పింగ్. రస్ట్ అండ్ బ్లూ, దీనికి కూడా మిర్రర్స్ వచ్చింది.
ఇది బ్లౌజ్, పళ్ళు అండ్ ఇది పాట్లీ పళ్ళు వచ్చిందండి చీర. ఇది పళ్ళు వైపు ఇలా వస్తుంది. మనకు ప్లీట్స్లో బ్లూ కలర్ వస్తుందండి. ఇది ప్లీట్స్లో బ్లూ కలర్, బ్లూ పైన బ్లాక్తో ఇలా ప్రింటింగ్ ఇచ్చాము. ఇలా బూటా 2 రోస్లో బూటా వచ్చింది. బ్లాక్ పైన పైన బ్లూ పైన బ్లాక్తో ఇలా 2 రోస్ బూటా వచ్చింది. పైన బ్లూ ప్రింటింగ్ లేకుండా వదిలేసాము. ఇది కట్టు చెంగు వైపు. ఇది ఫస్ట్, ఇది మనకు కట్టు చెంగు, బ్లూ ప్లీట్స్ అండ్ ఇది చీర. ఈ శారీ వచ్చేసి మిర్రర్స్తో ఉంది. 2650 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది చీర, బ్రౌన్ అండ్ బ్లూ. ఇది బ్లౌజ్, చీర, ఇది పళ్ళు అండి. అండ్ శారీ అంతా ఇలా పింక్ కలర్తో బటర్ఫ్లైస్ ప్రింట్ వచ్చింది. పింక్ కలర్తో బ్లూ పైన 2450 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ మెరూన్. ఇది బ్లౌజ్, చీర, పళ్ళు, చీర. గ్రే కలర్ చీర, మెరూన్ కలర్ బార్డర్, మెరూన్ పైన ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లాక్ బార్డర్, పైన బ్లాక్ అండ్ మెరూన్తో బూటా. బ్లౌజ్ 2450 ప్లస్ షిప్పింగ్. ఒకవేళ మీకు చీరలు నచ్చి అద్దాలు కనుక లేకపోతే అద్దాలుగా కావాలనుకుంటే కూడా చేపిచ్చిస్తామండి, కుట్టిపిచ్చిస్తాం. మంచిగా ఉంది కలర్, పింక్ అండ్ సీ గ్రీన్. ఎంత బాగుందో అండి. ఇలా పళ్ళు అండ్ మధ్యలో చీర ప్లెయిన్ వదిలేసామండి. ఇది పైన వైపు ఇలా ప్యారెట్ గ్రీన్తో స్ట్రైప్స్ వచ్చింది. ఇది ఎల్లో కలర్ స్ట్రైప్స్ నిలువ వచ్చి దానిపైన ఇలా గ్రీన్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది. మధ్యలో చీర అంతా ప్లెయిన్. 2450 ప్లస్ షిప్పింగ్. ఇంతవరకు ఈ చీరలకు మనకు పాలిషింగ్ అవసరం లేదండి. నెక్స్ట్ మనం చూసే చీరలకు అన్నిటికీ పాలిషింగ్ అవసరం ఉంటుంది. ఇవి రస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ బ్రౌన్ ఒకలాంటి ప్యారెట్ గ్రీన్ అండ్ రస్ట్ కలర్తో చీర అండి. బాగుంది కదా. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రీన్ అండ్ పింక్. ఇది బ్లౌజ్, బ్లాక్ అండ్ పింక్తో బార్డర్ వచ్చింది, బ్లాక్ అండ్ ఆరెంజ్ బూటా వచ్చింది. చీర ఇక్కడ మనకు కింద బార్డర్ వచ్చిందండి, పెద్ద బూటా వచ్చి పైన మళ్ళీ చిన్న బూటా వచ్చింది. పైన బ్లాక్ బార్డర్తో క్లోజ్ చేసి 2300 ప్లస్ షిప్పింగ్. లెమన్ ఎల్లో గ్రే బ్లౌజ్, గ్రే కలర్ బ్లౌజ్, చీర. ఈ పళ్ళు, చీర. ప్రింటింగ్ కూడా ఎంత ఉంది చూడండి. మనకు ఏదో లైట్గా కొంచెం కొంచెం కాకుండా ఫుల్ ప్రింట్ అండ్ ప్రింటింగ్ ప్యాటర్న్స్ కూడా మేము దగ్గరుండి చేపించుకుంటామండి. నేనే డిజైన్స్ అవి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి అక్కడ నిల్చుకొని చేపించుకుంటాను చాలా వరకు. ఇది ఎల్లో కలర్ స్ట్రైప్స్ వచ్చింది, థిక్ డిజైన్, మళ్ళీ బూటా, మళ్ళీ బ్లాక్తో ఇలా స్ట్రైప్స్. ఎన్ని డిజైన్స్ వాడాం చూడండి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో ఇందులో. 5-6 బ్లాక్స్ ఉన్నాయి. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. బాటిల్ గ్రీన్, ఆలివ్ గ్రీన్. ఇది బ్లౌజ్, చీర. ఈ పళ్ళు, చీర అండి. ఆలివ్ గ్రీన్, బాటిల్ గ్రీన్. 2300. ఇవన్నీ కూడా
కొంచెం పాలిషింగ్ అవసరం అవుతుందండి, ఇవ్వాల్సి వస్తుంది. పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ కొంచెం లెంత్ చీర కొంచెం దగ్గరకు వస్తాయి ఈ చీరలు. బాటిల్ గ్రీన్ పీచ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది కూడా ఎంత బాగుంది చూడండి, కింద గ్రీన్ స్ట్రైప్స్ మన జిగ్జాగ్ లైన్స్తో ప్రింట్, బ్లాక్ ఆరెంజ్ బ్లాక్. ఆల్మోస్ట్ అన్ని చీరలకు కూడా మేము 5-6 బ్లాక్స్ వరకు వాడతాం. ఇది లైట్ అండ్ డార్క్ పర్పుల్ చీర, పర్పుల్ పళ్ళు చాలా బాగుంది. బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ అండి, ఎంత బాగుంది చూడండి. వన్ సైడ్ బార్డర్, పైన వైపు అంతా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది, కింద పర్పుల్ పైన ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. బార్డర్ పెద్ద బార్డర్ వన్ సైడ్. 2300 ప్లస్ షిప్పింగ్. ఇంకొకటి కూడా సేమ్ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ పర్పుల్ రివర్స్ కాంబినేషన్లో ఉంది. ఇందాక మనం లైట్ పర్పుల్ చీర చూసాం కదా, ఇది డార్క్ పర్పుల్ చీర. పర్పుల్ పైన బ్లాక్తో ఫుల్ ఖైరీ మ్యాంగో ప్రింట్ వచ్చింది అండ్ బూటాలు వచ్చినాయండి. మజంతా పింక్ పైన డాట్స్ ప్లస్ బూటా. బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ పీచ్ కలర్, బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్తో ప్రింట్. ఎంత బాగుందో అండి చీర, చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ కాంబినేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు సెటిల్గా ఉంది కలర్ కూడా. ఎంత బాగుందో చీర. ఇది ఒకటి మిర్రర్స్ ఉందండి, పాట్లీ పళ్ళు ఉంది చీర. ఇది బ్లౌజ్ చీర మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో ప్లీట్స్ వస్తుందండి చీరకి, మిర్రర్స్తో ఉంది ఇది. ఇది చీర ఇదండి, ఇలా మస్టర్డ్ ఎల్లో ప్లీట్స్ వస్తుంది, కింద ఒకటి బార్డర్ కంటిన్యూస్ వచ్చి ఉందండి అండ్ మస్టర్డ్ ఎల్లో పైన బ్లాక్ డాట్స్ వచ్చింది అండ్ గ్రే కలర్ పైన ఇలా బూటా ప్రింట్ వచ్చిందండి. మస్టర్డ్ ఎల్లో కలర్తో బ్లౌజ్. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మిర్రర్స్తో ఉంది, సీ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్. చాలా బాగుంది చీర కలర్. ఇది బ్లౌజ్ చీర, వన్ సైడ్ బార్డర్ వచ్చింది, బ్లాక్ అండ్ పింక్తో 2 బార్డర్లు వచ్చి మధ్యలో ఎల్లో కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. గ్రీన్ పైన ఎల్లోతో ప్రింట్ అండ్ చీర అంతా ఇలా వచ్చింది, క్రాస్ లైన్స్, బ్లాక్ అండ్ పింక్తో క్రాస్ లైన్స్. 2300 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన జార్జెట్ చీరలు. మీకు నచ్చిన చీరలు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తాము. షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుందండి, హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి, అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. మెట్రో పంజగుట్ట మెట్రో స్టేషన్ అండ్ పంజగుట్ట బస్ స్టాప్ కూడా చాలా దగ్గర అండి, జస్ట్ 5 మినిట్స్లో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు, అంత దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాకు డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. ఓకే అండి, మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.